హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరు వ్లాగ్స్. ఇవాళ పొటాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: 1/2 kg బంగాళదుంపలు, 5 మిర్చి, 5 చిన్నుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా బంగాళదుంపల్ని ఉడికించుకొని తర్వాత దాని తొక్కు తీసేసి చిన్న ముక్కలుగా మీడియం సైజ్గా కట్ చేసుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, 5 చిన్నుల్లిపాయలు ఇవన్నీ కూడా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా వేయండి. తర్వాత బాండీ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసి దానిలో పోపు దినుసులు, కరివేపాకు వేశాక మనం ముందుగా మిక్సీలో వేసుకున్న ఆ పేస్ట్ని తీసుకొని అదంతా కూడా బాగా మిక్స్ చేయండి. కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు బాగా ఏగనివ్వండి. పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించండి. తర్వాత చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న దుంపలు తీసుకొని వాటిల్లో వేసి బాగా కలపండి. ఒక 10 నిమిషాలు అలానే పొయ్యి మీద ఉంచి ఆ తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేయండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన పొటాటో కర్రీ చాలా ఈజీగా 10 నిమిషాల్లో మాత్రమే చేసేయచ్చు. Do subscribe to my channel.